శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలో మనం ఉన్నాము. భక్తి యోగంలో 17వ శ్లోకంలో విచారణ చేస్తున్నాం. భక్తుడు భక్తి భక్తుడు భక్తి భక్తి ఉంటుంది, భక్తుడు ఉండడు. భక్తి ఉంటుందండి. ఆ భక్తి అనేటువంటిది ఎలా ఉంటుంది అనేదాన్ని భగవంతుడు మనకు ఇక్కడ చెప్తున్నాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. నిన్న 17, 18, 19 శ్లోకాల్లో ఉండేటువంటి ద్వంద్వాలను గురించి నిన్న కొద్దిగా చెప్పుకున్నాం. భక్తి అనేది ఎలా ఉంటుందంటే నిన్న చెప్తూ కొద్దిగా నిలిపినాం. అంటే ఇప్పుడు మనకు మన దృష్టిలో భక్తి, అతను భక్తుడు, అతను జ్ఞాని అంటే అతని దగ్గరికి వెళితే మనకు సినిమాల్లో చూడడం కానీ అట్లా, లేకపోతే ఇంకా వేరే కొన్ని కథల ద్వారా వినడం కానీ ఎలా ఉంటుందంటే, కైవారం నారాయణ తాత వారి విషయంలోకి వస్తే వారు రోజు సూర్య భగవానునికి నమస్కారం చేసేవారు. ఉదయం లేచి నమస్కారం చేసినప్పుడు అక్కడ ఒక చింత చెట్టు ఉన్నది. ఆ చింత చెట్టు పై నుంచి ఒక గరుడ పక్షి వచ్చి కూర్చొని ఉంటుంది. ఆ గరుడ పక్షి లేచి వెళ్తుంది. వీరు నమస్కారం చేసే సమయానికి గరుడ పక్షి లేచి వెళ్తుంది అన్నమాట. ప్రతిరోజు ఇలా జరిగేది. దీనిని కొంతమంది చూచి, సరే ఇతన్ని ఏదో విధంగా ఆట పట్టించాలి అని వారేమో కైవారం నారాయణ స్వామి, ఆయన నారాయణ అని నిరంతరము స్మరించేవాడు. ఇలా నారాయణాన్ని స్మరించేటువంటి ఈ కైవారం నారాయణ స్వామిని ఏం చేశారు, ఆయన గరుడ పక్షిని అక్కడి నుంచి లేచిపోతుందనంటే గరుడ పక్షి పైన నారాయణుడు వెళుతున్నట్లుగా వారి భావన. అంటే వారి దర్శనం చేసుకున్నాను అని వారి అర్థం. వీళ్ళు కొంతమంది పిల్లలు ఆట పట్టించేదానికి కొంతమంది పిల్లలు ఏం చేశారంటే
ఈయన ఉదయం లేచి నమస్కారం చేసే సమయానికి చుట్టుపక్కల పక్షులేవి రానియకుండా అడ్డు పెట్టేసి వాటిని రానియకుండా తరిమేసి ఒక బొమ్మతో తయారు చేసిన గరుడ పక్షిలాగా చేసి పెట్టినారు బొమ్మని. అప్పుడు ఈయన ఉదయం వచ్చి నమస్కారం చేశాడు. నారాయణ నమస్కారం చేస్తే ఆ బొమ్మలాగా చేసి పెట్టినటువంటి గరుడ పక్షి రెక్కలు కొట్టుకుంటూ లేచి ఎగిరి వెళ్ళింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి స్వామి మమ్మల్ని క్షమించు అని చెప్పి వారి యొక్క పాదాల మీద పడి వారి యొక్క బోధలు వినడం ప్రారంభించినారని ఇదొక కథ. తర్వాత ఇంకా వారిదే చూస్తే వారి చేత్తో ఏదైనా ఒక చేత్తో కానీ ఇస్తే కన్నా అది చక్కెర అంటే మీ కలకండ అయిపోయింది అన్నమాట. రాళ్ళు వాళ్ళ గురువు చెప్పారన్నమాట, నాకు ఎప్పుడు మంత్రం సిద్ధిస్తుందంటే నీ నోట్లో ఏ రోజైతే నువ్వు రాళ్ళను నోట్లో పెట్టుకొని ఉండు ఆ రాయి ఏ రోజు నీకు చక్కెర అయ్యి కలకండలాగా అయ్యి నీకు ఏ రోజు కరిగిపోతే ఆ రోజు నీకు మంత్రసిద్ధి కలిగినట్లు అని చెప్పినారు. అదేవిధంగానే వీరికి కొద్ది రోజులకు ఆ రాయి నోట్లో పెట్టుకున్నప్పుడు అది చక్కెరలాగా అయిపోయి కరిగిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ రాళ్ళను ఎత్తిస్తే వాళ్ళందరూ కూడా కలకండ అయ్యిందన్నమాట. అంటే ఇదంతా మహత్యము కదా. ఇటువంటి మహత్యం అనేటువంటిది కలిగి ఉంటారు. తర్వాత ఈ ఇంకా కొంతమంది భక్తులు ఏంటంటే తిరుమలలో ఈ కింద నుంచి ఒక అతను ఏం చేశాడంటే అంతకుముందు భగవద్ రామానుజుల వారికి ఒక అతను రోజు పాలు ఇచ్చేటువంటి వాడు. అటువంటి అతను రామానుజాచార్య స్వామి వారిని వచ్చి అడిగారు. అంటే రామానుజాచార్య స్వామి వారే ఇంకా అక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. ఆ సమయంలో నేను పోతున్నానయా, నువ్వు రోజు నాకు పాలు ఇచ్చినావు, నీకు ఏదైనా సహాయం చేస్తాను కోరుకో అని అన్నారు. అంటే దానికి వారేమన్నారంటే, స్వామి నేను వెంకటేశ్వర స్వామిలో ఐక్యం కావాలనుకుంటున్నాను అని అడిగారు. అప్పుడు సరే అని చెప్పి వెంకటేశ్వర స్వామికి భగవద్ రామానుజుల వారు లెటర్ రాసి ఇచ్చారనమాట. ఈ లెటర్ని తీసుకెళ్ళి నువ్వు వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించు అందని చెప్పారు. అప్పుడు వీరు ఆ లెటర్ తీసుకుని వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందర ఉన్నటువంటి పూజారులకు ఇచ్చాడు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి దగ్గర భగవద్ రామానుజుల వారు ఇలా లెటర్ పంపించారని ఆ లెటర్ను వెంకటేశ్వర స్వామికి చదివి వినిపించారు. దాంట్లో పరమేశ్వరుడు అంటే సకల భువన బ్రహ్మాండములకు అధినాథ అయినటువంటి శ్రీమన్నారాయణుని చరణారవిందములకు పలానా భగవద్ రామానుజుల వారు అనేటువంటి అతను రాయినటువంటి లెటర్ ఏమనగా, ఇతను నాకు సేవ చేశాడు కాబట్టి ఇతనికి మీ చరణారవిందములకు చేరేదాని కోసం గాను నేను ఇతన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను అనేటువంటిది లెటర్ యొక్క సారాంశం. అప్పుడు ఆ లెటర్ను వారు చదివి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత సమర్పించగా ఈయన నిలబడుకొని ఉన్నటువంటి అతను అలాగే కుప్పగూలి పడిపోయాడు. అప్పుడు ఇతనిలో నుండి ఒక జ్యోతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిలో కలిసిపోయింది. ఇది కథ. తర్వాత బాలాజీ అనే పైన కూడా సినిమాలు కూడా తీసున్నారు, వెంకటేశ్వర మహాత్యం అని. తర్వాత ఇట్లా చూస్తే తర్వాత ఎవరు రామదాసు
ఇప్పుడు రామ లక్ష్మణులు ఇద్దరూ వచ్చి తానీషాకు కనిపించినారు కదా. కాబట్టి తానీషాకు కనిపించినారు. ఇది కథ. తానీషాకు కనిపించి డబ్బులు కూడా అక్కడ రాసుగా పోసినారు. ఇంత తతంగం జరిగింది. ఇప్పుడు ఇదంతా కూడా కథ. ఇప్పుడు వారు భక్తుడు. తర్వాత సక్కుబాయి విషయంలో సక్కుబాయి గారు పండరీపురం వెళ్ళాలనేటువంటి తన యొక్క తీవ్రమైనటువంటి ఆకాంక్ష ఉండగా ఇప్పుడు సక్కుబాయిని విడిపించి సక్కుబాయి పండరీపురం వెళ్ళి అక్కడ శరీర త్యాగం చేస్తే తిరిగి ఆ శరీరాన్ని మళ్ళీ వాళ్ళు అక్కడ ఖననం చేసి మళ్ళీ వాళ్ళు వస్తే ఇదంతా సినిమాల్లో మనం చూసినటువంటి అంశం. అప్పుడు శ్రీకృష్ణుడే ఇక్కడ సక్కుబాయి వేషంలో ఉన్నట్లు సక్కుబాయి యొక్క మళ్ళీ అక్కడికి వెళ్ళి అందులో ఆమె యొక్క కాలకండ ఉండేటువంటి ఆ ఎముకలను తీసుకొచ్చి అదేదో చేసినట్లు అవన్నీ కూడా ఈ కథలు. అంటే భక్తులు అని అన్నప్పుడు ఏదో జ్ఞానినంటే వాళ్ళకొక మహత్యము, ఒక శక్తి ఉంటుంది, ఒక సామర్థ్యం ఉంటుంది, గొప్ప స్థితి ఉంటుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి దీని ప్రకారం, మనకంటే మీకందరికి కాదండి, నేను అనుకునేటువంటిది. అంటే భక్తుడంటే ఇలా ఉంటాడు, ఆయనకు చాలా తెలుసుంటుంది, ఆయన 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 శరీరం ఆయన ఏమన్నా అనుకుంటే మహత్యాలన్నీ జరుగుతాయి. కాబట్టి అతను భక్తుడవుతాడు అనేటువంటిది మనం అనుకుంటుంటాం. తర్వాత ఈ వీరబ్రహ్మం గారు ఏమి ఒక గ్రామంలోకి ఎంటర్ అయినప్పుడు ఇతన్ని అవమానం చేయాలని అనుకుంటున్నారు. వీరబ్రహ్మం గారిని అవమానం చేయాలని అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకుంటున్నారు. సరే అని వీరు అవన్నీ పట్టించుకోకుండా వీరు ఆ గ్రామంలోనికి ప్రవేశించగా వాళ్ళందరూ అడ్డం నిలబడతారు. సరే ఈయనకు నీళ్లు దప్పవుతాయి. ఎవరికి? వీరబ్రహ్మం గారికి నీళ్లు దప్పవుతుంది. నీళ్ళు దప్పైనప్పుడు పక్కలో ఉన్న వాళ్ళని అమ్మ కొద్దిగా నీళ్ళు ఇవ్వండి అని అడిగితే అక్కడున్న వాళ్ళు అంటారు, నువ్వు అంతా తత్వాన్ని చెప్తున్నావు కదా, నీకు నీళ్ళైనా ఒకటే ఇంక వేరే ఏమైనా ఒకటే అని చెప్పి అక్కడ ఇనుము ఏదో బాగా కాలుతూ ఉంటే దాన్ని ఎత్తిస్తారు, దీన్ని తాగే, నీకు రెండు ఒకటే కదా అన్నట్లుగా. అప్పుడు వారు దాన్ని అట్లాగే నీళ్ళులాగానే తాగేస్తారు. ఇది కథ. అంటే ఇప్పుడు వారు బ్రహ్మం గారు ఇలాంటి మహత్యములను చూపించినారు. ఇవేవైతే ఉన్నాయో ఇటువంటి మహత్యములు చూపిస్తే అప్పుడు అతను గొప్పవాడు. ఇటువంటి మహత్యములేవీ లేకుండా ఉంటే అతను భక్తుడు ఎట్లవుతాడు అని మనకు అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక అతను భిక్షాటనకు వచ్చాడు. భిక్షాటనకు వస్తే వాళ్ళ ఇంటి ముందర నిలబడి భిక్షను అడిగాడు. సరే, వాళ్ళ ఇంటిలో ఏంటంటే గొర్రెలు కాపుకుండే వాళ్ళు. సరే, గొర్రెలు కాచుకుండే వాళ్ళు కాబట్టి కొద్దిగా ఈ చిక్కంలో కొద్దిగా సంగటిని మూట కట్టి చిక్కానికి ఏలాడగట్టి పెట్టారు. మిగతా కింద కొద్దిగా అంతా కూడా ఉన్నింది. సరే, ఇప్పుడు అతను వచ్చి భిక్ష అడిగితే సరే ఏదో కొద్దిగా పెడదామని చెప్పి పెట్టారు. ఆయన తినేసి ఇంకా కావాలని అడిగాడు. అంటే ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళ కోసం చేసుకోండేటువంటిది ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉండేదంతా కూడా పెట్టేశారు. ఒక్కొక్క ముద్ద పెడితే కూడా ఇంకా చాలేదన్నారు, అంతా తినేసినాడు. ఏమయ్యా, ఎంత పెట్టినా నువ్వేం తినట్లేదేంది, నువ్వు పోవట్లేదేంది అందనంటే, నాకు ఆకలి తీరలేదు అందన్నాడు. మరి ఎట్లా తీరుతుంది అని అంటే, నువ్వు ఇంటిలో ఆ చిక్కంలో
సంగటి ఏలాడగట్టి పెట్టినావే, ఆ చిక్కంలో ఉండే సంగటి నాకు తెచ్చి పెడితే నీకు ఆకలి తీరుతుంది, నాకు ఆకలి తీరుతుంది అని అన్నాడు. అంటే ఇది ఎంత స్ట్రైక్ అవుట్ అవుతుంది. అరే నేను చిక్కంలో పెట్టినటువంటిది ఈయనకి ఎట్లా తెలుసు అని వీళ్ళకి అనిపిస్తుంది. ఓ ఈయన మహానుభావుడు అని అనుకొని, ఎందుకంటే ఎవడైనా అట్లా గుర్తిస్తారు, గుర్తించి లోపలికి వెళ్ళి ఆ చిక్కంలో ఉండదని తీసుకొస్తారు. తీసుకొచ్చే లోపల ఈయన వెళ్ళిపోయింటాడు ఎక్కడో. ఇట్లాంటివి భక్తులకు సంబంధించి ఏంటంటూ జరిగిపోయినట్టు ఎట్లా ఉన్నట్లుగా తెలుపుతారు. తర్వాత ఇంకొక ఆయన చరిత్రలో కూడా ఏముందంటే, ఆయనకు చేతులు ఇట్లా అదిరే రోగం ఎప్పుడు అదురుతూ ఉంటుంది. ఇట్లా అదిరేటువంటి వాడు ఏంటంటే అర్ఘ్యప్రదానం చేసేదానికి నదిలోకి దిగుతాడు. నదిలోకి దిగి నీళ్ళు ఎత్తుకుంటే ఇట్లా అదురుతూ ఉంటే నీళ్ళు ఎక్కడ ఉంటాయి? అర్ఘ్యప్రదానం ఇవ్వాలంటే నీళ్ళు నిలవు. అందుకని ఈయన ఏం చేస్తాడంటే ఆ నది దగ్గరికి పోయి తను ఒక కట్టెని ఎత్తుకొని పోతూ ఉంటాడు రోజు. ఆ కట్టెని అక్కడ నిలబెట్టి ఈ కట్టెలోకి నా కర్మంతా వెళ్ళిపో అంటే కట్టెలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఇతను మళ్ళీ మామూలు మనిషి అవుతాడు, బాగా నీట్గా ఉంటాడు. అప్పుడు కదిలేదు ఏముండదు. అప్పుడు వెళ్ళి నదిలో స్నానం చేసి అక్కడి నుంచి లేచి ఆ నీళ్లు సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం అంతా చేసి నమస్కారం చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఇప్పుడు కట్టెలో నుంచి ఇంకా నా కర్మ నాకు వచ్చాయి అంటే నా కర్మ వచ్చేసేది అనమాట. ఇలాగా ఈ కథలన్నింటినీ చెప్తారు. అంటే అంతటి మహత్యము కలిగిన వాడు, అప్పుడు అతను గొప్పవాడు అని ఇటువంటివన్నీ కూడా కొన్ని కథలు. ఇక్కడ భగవద్గీతలో వచ్చినటువంటి పేచీ ఏమంటే అటువంటివి ఏవి చెప్పుటలేదు. ఎవరు ఒక్క నిమిషం వస్తున్నానండి. ఎవరు అర్థం కాలేదు, చెప్పలేదు. భగవంతుడు అలాంటివి చెప్పలేదు సార్. వస్తున్నా ఇక్కడ ఎవరు వచ్చారు, బయట వచ్చారు. ఇక్కడ మోటార్ ఉంది, స్విచ్ వేసుకోవాలి అని చెప్పి కీస్ ఇస్తారు, వేసుకుంటారా? ఇది కీస్ మళ్ళీ నాకు కీ ఇవ్వండి. అదే మీరు ఫ్లవర్ రాస్తే ఒకళ్ళు చేసేసేది దూరం వస్తుంది. వెయ్యండి, నా క్లాస్ జరుగుతూ ఉంది. నాకు మళ్ళీ మీరు కీస్ మళ్ళీ తెచ్చి ఇవ్వండి. ఓకే, హరి ఓం. భగవద్గీతలో భక్తి అనేటువంటి దాంట్లో ఇటువంటి లక్షణములను చెప్పుటలేదు. ఇటువంటి లక్షణాలు ఉంటే భక్తుడవుతాడు అని ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ ఎలా చెప్తున్నాడు అనంటే, ఇప్పుడు నేనంటే ఇక్కడ ఏమున్నాను, నేనున్నాను. ఈ శరీరం ఉంది, ఈ ప్రాణం ఉంది, ఈ మనస్సు ఉంది, దీంట్లో ఆధారంగా చైతన్యం ఉంది. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఈ శరీరము నేను ఉన్నాను కదా, ఇది నేను, ఈ ఆత్మ అనేటువంటిది కూడా ఒకటి ఉంది. ఆత్మ ఎట్లుందో ఏమో తెలియదు, కానీ ఎంతో చెప్పిన మాటలు అవి ఇవి వినేసేసి ఎంతో అనుకుంటుంటారు, అది అని అనుకుంటూ ఉంటారు. కానీ భగవద్గీత ఏం చేస్తుందంటే అట్లంతా చెప్పట్లేదు. ఈ శరీరం అనేది ఆరోపించబడినది, ప్రాణం అనేది ఆరోపించబడినది, మనస్సు అనేది ఆరోపించబడినది. అది నిజముగా అది లేకపోయినా
అది నిజమని అనుకుంటున్నారు. ప్రాణాధిభిరనైంతైశ్చ భావైరేతేర్వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహిత స్వయం. ప్రాణాదిభిః, ప్రాణము మొదలైనటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే లేకపోయినా అవి ఉన్నట్లుగా, అవి స్పష్టంగా ఉన్నవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ప్రాణం ఉంది, శరీరం ఉంది, సుఖం కలుగుతూ ఉంది, దుఃఖం కలుగుతూ ఉంది. సుఖము దుఃఖం కలుగుతూ ఉండేది మనస్సు, బాగా తెలుస్తూ ఉంది, ఇబ్బంది పడుతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ నిజంగా అయితే నేను ఆత్మస్వరూపము, ఆత్మస్వరూపం అనేది సత్యం. ఆ ఆత్మస్వరూపం సత్యము. ఈ శరీరము, ఈ ప్రాణము, ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు, వీటి నుంచి కనిపిస్తూ ఉండేటువంటి ఈ జగత్తు, ఇదంతా ఏదున్నదో ఇదంతా కూడా ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు చేత ఇదంతా కూడా ఇలా నడిపించబడుచున్నది, ఇలా నడిపించబడుచున్నది. అవ్యక్త హి అంతస్తు స్ఫుట ఏవచ ఏ బహిః కల్పిత ఏవతే సర్వే విశేషాస్త్వింద్రియాంతరే. ప్రపంచం అనేటువంటిది బయట కనిపిస్తున్నటువంటి ప్రపంచము, అంతేకాకుండా లోపల ఉన్నటువంటి ప్రపంచము, ఇవి రెండు కూడా మనస్సు చేత ఆరోపించబడినవి. అవి సత్యము కాకుండానే అది సత్యమా అన్నట్లుగా, అక్కడ లేకపోయినా అక్కడ ఉన్నది అదే అనేటట్లుగా దాన్ని స్పష్టంగా ఆ విధంగా తెలియచేయుచున్నది. సత్యముగా విచారణ చేయగా ఆత్మస్వరూపమే సత్యము. ఆత్మస్వరూపము ఎలా సత్యము, ఏమి సత్యము, ఆత్మస్వరూపం ఎలా ఉన్నది అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆత్మస్వరూపాన్ని గురించి శాస్త్రరూపంగా ఆత్మసత్యానుబోధేన న సంకల్పయతే తథా అమనస్థా మనోయాతి గ్రాహ్యాభావే తదగ్రహం. అంటే ఆత్మసత్యానుబోధేన, ఆత్మ యొక్క సత్యత్వమును శాస్త్రము గురు ఉపదేశముతో, అంటే గురువు శాస్త్రం ఈ రెండింటితో, అంటే గురుపదేశము శాస్త్రాన్ని అనుసరించి ఆత్మ అంటే ఏంటి అనేటువంటి దాన్ని తెలుసుకున్నాడు. అలా ఆత్మసత్యానుబోధేన అయిన తరువాత ఇప్పుడు మనోదృశ్యమిదం ద్వైతం యత్కించిత్ సచరాచరం. నీకు ఏదైతే కనిపిస్తున్నదో ఇదంతా కూడా మనస్సు నుంచి ఆరోపించబడినది, మనస్సు నుంచి ఆరోపించబడిందే కానీ నిజంగా ఇంక వేరే ఇంకేం కాదు. అమనస్థా మనోయాతి. ఇది మనస్సు అనేటువంటిది అది కూడా ఆరోపించబడినది. గ్రాహ్యాభావే తదగ్రహం. నీకు ఆ సత్యము గన నీకు తెలియాలంటే అశుద్ధ మనస్సు నుండి శుద్ధ మనస్సులోనికి ఎప్పుడు అడుగు పెడతావో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరం కానీ, ఈ మనస్సు, ఈ ప్రాణము ఇవంతా ఆరోపించబడినాయి. ఇవి నిజమైనవి కాదు, సత్యమైనది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం ఎలా ఉందో ఆ ఆత్మస్వరూపానుభవమును పొందినాడు. ఆ ఆత్మస్వరూపానుభూతిని పొందినాడే. ఎవరైతే ఆత్మస్వరూపానుభూతిని పొందినారో అతనున్నాడే, అతనిప్పుడు భక్తుడవుతాడు.
ఎందుకంటే అతను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడుగా. అతను ఆత్మస్వరూపాన్ని చాలా స్పష్టంగా అనుభవంలోనికి తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ఆత్మానుభూతిలో ఉన్నటువంటి తను ఆత్మ యొక్క సత్యత్వం తనకు అనుభవమైనది. ఆత్మసత్యత్వము కంటే భిన్నమైనటువంటి శరీరము, ప్రాణము, ఇంద్రియాలు ఇవే ఉన్నాయో ఇవి సత్యము కాదు అనే విషయం కూడా తనకు అనుభవమైనది. ఇప్పుడు ఇతనున్నాడే, ఇతను ఇప్పుడు ఏమి చూసినా, ఎందుకంటే ఇక్కడ శరీరము ఇది సత్యం కాదు, ఆత్మస్వరూపం సత్యము, ఆత్మస్వరూపం ఎలా ఉన్నది, అది ఎలా సత్యం అనేటువంటిది ఇతనికి ఇప్పుడు అర్థమైనది. అలా అర్థమైనటువంటి మహానుభావుడు ఎదురుగా ఉండేటువంటి శరీరాన్ని చూస్తాడు. ఆ శరీరము, ఆ మనస్సు కూడా సత్యమైనవి కాదు, అక్కడ ఆత్మస్వరూపం అనేది ఎలా ఉంది అనే దాన్ని చూస్తాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ చూసినా, ఎలా చూసినా, ఏ విధంగా చూసినా అంతటా ఉన్నటువంటిది ఆత్మస్వరూపాన్ని చాలా స్పష్టంగా తను గురుశాస్త్ర వాక్యమును అనుసరించి ఇది ఆత్మస్వరూపమని దృఢమై అలా ఉంటాడు. ఇప్పుడు ఇతనిని వేరే వాళ్ళు, అంటే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇతనిని ఒకవేళ హింసించిన, ఒకవేళ ఇతన్ని దగ్గర ఉన్నటువంటి దాన్ని వాళ్ళు లాక్కున్నా, ఇతన్ని గౌరవించినా గౌరవించకపోయినా, అప్పుడు ఇతను ఎలా ఉంటాడంటే ఇదంతా మనస్సు చేస్తున్నటువంటి నటన, సత్యమైనటువంటి ఆత్మస్వరూపం అనేటువంటి దాని యందు ఇవంతా ఏమీ ఉండవు అని ఆ ఆత్మానుభవముతో అలా నిలిచి ఉంటాడు. అలా నిలిచి ఉన్నాడే అతను నిజమైనటువంటి భక్తి తత్వమును తెలిసినవాడు. అది ఇక్కడ మనకు చెప్తున్నాడు భగవంతుడు. అది చెప్తున్నాడండి భగవంతుడు. ఇప్పుడు ఇతనిలో ఏమైనా మహత్యాలు ఉన్నాయా అంటే ఇతనిలో మహత్యములు ఏమీ లేవు. ఇతను ఏమైనా మిరాకిల్స్ చేస్తాడా? అవి ఏం చేయడు. ఇక్కడ ఇతను కేవలం ఉంటాడంతే, కేవలం ఉంటాడు. పైగా శరీరాన్ని గురించి, ఈ మనస్సు, ప్రాణము, వీటి గురించి వాటికి ఎంత ఎట్లా అనాలి దాన్ని, వాటికి ప్రాధాన్యాన్ని ఇచ్చి వాటికి ఏ విధముగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనో అలా ఉంచుకుంటూ, శరీరానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనో శరీరానికి అంత ప్రాధాన్యాన్ని ఇస్తూ, మనస్సుకి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనో అంత ప్రాధాన్యాన్ని ఇస్తూ, ప్రాణానికి ఇబ్బంది కలగకుండా ఏం చేయాలనో దానికి చేస్తూ, తను మాత్రము తనుగా ఉంటాడు. ఇలా ఉన్నటువంటి వాడు ఎవడున్నాడో అక్కడ ఉన్నటువంటిది భక్తి తత్వం అని చెప్తున్నాడు పరమాత్మ. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా, ఇప్పుడు మీరు చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నెన్నో మిరాకిల్స్ చేసినట్లు, ఏవేవో అద్భుతాలను అన్నింటిని కూడా చేసినట్లు అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు అవంతా సత్యమా, అవునా కాదా అని అడిగినారని అనుకోండి. ఎందుకంటే నేనే చెప్తున్నా ఇవన్నీ, ఎందుకంటే నేను భగవద్గీతను ఇక్కడ భక్తి యోగంలో ఉన్నాను కాబట్టి ఇక్కడ దీనిలో అటువంటివన్నీ చూపిస్తాడా చూపించడా అనంటే, కొంతమంది ఏమంటారంటే మాయా విశిష్ట స్వరూపమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడే అతను సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, కాబట్టి ఆయన ఏమైనా సరే అద్భుతములను చేస్తాడు